సభకు అందరికీ నమస్కారాలు. గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు, సబిత గారు, ఈరోజు అడ్వైజరీగా పనిచేస్తున్నటువంటి గౌరవనీయురాలు సుచిత్ర ఎల్లా గారు, అదే సమయంలో సిసోడియా గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఈ కార్యక్రమానికి వచ్చిన సోదరి సోదరులందరికీ, ప్రత్యేకంగా చేనేత కార్మికులందరికీ 11వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. భారతీయ శక్తికి, సంస్కృతికి, సాంప్రదాయానికి శతాబ్దాల క్రితమే ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చింది మన చేనేత. అటు నైపుణ్యం, ఇటు సృజనాత్మక శక్తి కలబోత మన చేనేత. అందులో మన తెలుగు నేల చేనేత వైభవానికి పుట్టెనిల్లు. మంగళగిరి, ధర్మవరం, వెంకటగిరి, ఉప్పాడ, పెడన, చీరాల, పొందూరు, మదనపల్లి, నందవరం, కొడమూర్, ఎమ్మిగనూరు, ఇలా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అదే దీంట్లో ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినటువంటి ఒక సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పొందూరు ఖద్దర్ని గాంధీజీ మెచ్చాడు. పెడన కలంకారి ప్రపంచాన్నే ఆకట్టుకుంది. 6 గజాల చీర అగ్గెపెట్టి కొడమూర్, ఎమ్మిగనూరు, ఇలా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అదే దీంట్లో ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినటువంటి ఒక సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పొందూరు ఖద్దర్ని గాంధీజీ మెచ్చాడు. పెడన కలంకారి ప్రపంచాన్నే ఆకట్టుకుంది. 6 గజాల చీర అగ్గెపెట్టి నాగరికతకు మూలం నేతన్న హరప్ప నాగరికత కాలం నుంచి చేనేత అభివృద్ధి చెందినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. కాకతీయుల కాలంలో నాణేలపైన నేతన్నల ముద్రలుండేటివి. బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చిన దానికి కారణం వ్యాపారం. ఆ వ్యాపారం ఏంటంటే చేనేత కార్మికులు నేస్తున్నటువంటి బట్టలు ఇక్కడ కొని వేరే దేశాలకు పంపించి వ్యాపారం చేసేవాళ్ళు. అక్కడి నుంచి వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. మార్పు వచ్చిన తర్వాత మెషిన్లు పెట్టి చేనేత కార్మికులకు ద్రోహం చేసే విధంగా ఇక్కడి నుంచి ముడి సరుకు తీసుకుపోయి అక్కడ బట్టలన్నీ తయారు చేసి మళ్ళా మనకు పంపించారు. దీనివల్ల చేనేత కార్మికులు పూర్తిగా దెబ్బతిన్నారు. అందుకే మీరు ఒక్కసారి చూస్తే స్వాతంత్ర సమరంలో ప్రతి ఒక్కరూ ఒక ప్రేరణ ఇచ్చారు. ఖద్దరు బట్టలే ధరించాలి, మనం నేర్చినటువంటి ఇదే మనం చేయాలని నూలు వడకడం దగ్గర నుంచి దేశభక్తి చాటి చూపించారు. 1905లో స్వదేశీ ఉద్యమంలో భాగంగా ఆగస్టు 7న విదేశ బట్టల్ని బహిష్కరణ చేశారు. ఆ విధంగా మనం చూస్తే ఈరోజు 11వ చేనేత జాతీయ దినోత్సవాన్ని మనం పెట్టుకుంటున్నామంటే దీనికి కారణం ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం ఒక్కసారి ఆలోచిస్తే తెలుగుదేశానికి నేతన్నకు అవినాభావ సంబంధం ఉంది. మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారు ఏదైతే పార్టీ పెట్టిన మొదటి సంవత్సరం
సగం ధరకే చీర దోవతి ప్రవేశపెట్టి రైతు నేతన్నకి ఉపాధి కల్పించిన పార్టీ, ఉపాధి కల్పించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ప్రారంభించాం. ఈరోజు ఒకసారి చూస్తే వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఆధారపడే ఏకైక పరిశ్రమ చేనేత పరిశ్రమ. దగ్గర దగ్గర 1,22,644 కుటుంబాలు దీనిపైన ఆధారపడతాయి. నేను చాలాసార్లు పోరాడాను. 40 సంవత్సరాలు నా జీవితంలో రాజకీయ చరిత్రలో ఏ ఒక్క వర్గానికైతే ఎక్కువ పోరాడని అడిగితే అది ధైర్యంగా చెప్పగలుగుతాను. ఈ చేనేత వర్గం కోసం రాజీ లేని పోరాటం చేశాం. అధికారంలో ఉంటే పనులు చేశాం, ప్రతిపక్షంలో ఉంటే మీ తరపున పోరాటాలు చేసిన విషయం కూడా ఒక్కసారి గుర్తు తీసుకొస్తున్నాను. 2014 నుంచి 19 వరకు 5 ఏళ్లలో చేనేతకు అండగా నిలబడ్డాం. 110 కోట్ల రూపాయలు చేనేత కళాకారులకి రుణాలు మాఫీ చేశాం. దీనికోసం అపోజిషన్లో పోరాడాం. చీరాల్లో ఇప్పటి కూడా నాకు గుర్తు. నేను ఆ రోజు వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలియజేసి ధర్నాలు కూడా చేసి పాత ప్రభుత్వం చేయకపోతే దాన్ని మాఫీ చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. 55,500 మందికి చేనేత కార్మికులకి 2 లక్షల రూపాయలు చొప్పున 27 కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చాం. ఇంకో పక్క 90,765 కుటుంబాలకి 100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం. ఇంకో పక్క చేనేత కార్మికులకి మొట్టమొదటిసారిగా 50 సంవత్సరాలకే పింఛన్ ఇవ్వాలని నిర్ణయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను మిమ్మల్ని చూశాను, మీ కష్టాలు చూశాను. చేనేత కార్మికులు చూస్తే ఆ మగ్గం దగ్గర కూర్చొని ఆ దారం కానీ ఇవన్నీ కడుపులోకి పోతే చిన్న వయసులోనే అనారోగ్యం పాలయ్యే పరిస్థితికి వచ్చారు. అందుకే 50 ఏళ్లకి ఈరోజు మనం ఈ పింఛన్ తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మరమగ్గాలు 50% సబ్సిడీతో 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. గడచిన 5 సంవత్సరాలు చేనేత పరిశ్రమ పూర్తిగా కుదేలైంది. తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి వచ్చింది. ఆప్కో ద్వారా కొనుగోళ్లు ఆపేశారు. నూలు రంగుపై సబ్సిడీ మానేశారు. ఇంకో పక్క మీరు చూస్తే ఈరోజు చాలా సమస్యలు ఈ చేనేత కార్మికులు. ఇప్పుడు కూడా నేను మాట్లాడినప్పుడు చూశాను, లోపల కూడా కనుక్కున్నాను. వీవర్శాల ఒక వినూత్నమైన కార్యక్రమానికి మీ శాసనసభ్యుడు శ్రీకారం చుట్టాడు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ మోడల్ గాని సక్సెస్ అయితే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో దీన్ని రిప్లికేట్ చేసే అవకాశం వస్తుంది. అది చేస్తామని కూడా హామీ ఇస్తున్నాను. ఈరోజు నేను మాట్లాడినప్పుడు బయట కంటే ఒక 30% ఆదాయం ఎక్కువ వస్తుందని చేనేత కార్మికులే అనుభవంతో చెప్పారు. అయితే మీ ఎమ్మెల్యే గారు ఆలోచించేది దీన్ని 100% పెంచాలి, డబుల్ ది ఇన్కమ్ చేయాలని ఆలోచిస్తున్నారు. అది సాధించాలంటే మీరందరూ కూడా సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ శుభ సందర్భంగా మీ మీద ఉండే అభిమానంతో చెప్తున్నాను. చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా నాకు మొట్టమొదట గుర్తొచ్చేది చేనేత కార్మికులకు ఏ పని చేసినా మొదట మీకే చేస్తామని కూడా హామీ ఇస్తున్నాను. అందుకే ఈరోజు మరమగ్గాలకి మీరు ఏదైతే హ్యాండ్లూమ్ ఉన్నాయో ప్రతి ఒక్క వ్యక్తికి ఈ నెల నుంచి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తామని హామీ ఇస్తున్నా. ఇదే కాదు, మరమగ్గాలకి 500 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇస్తాం. ఇది కాకుండా ఈరోజు మీరు ఒకసారి దీనివల్ల
93,000 కుటుంబాలకు లాభం వస్తుంది. పవర్ లూమ్స్ అయితే 50,000 కుటుంబాలకు లాభం వస్తుంది. 190 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అయినా పర్వాలేదు, ఎంత ఇచ్చినా అది తక్కువే ఈ చేనేత కార్మికులకని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు నేను చెప్పాను, మీరు నేసే బట్టలపైన జీఎస్టీ అదనంగా పడితే వచ్చే ఆదాయం తగ్గిపోతుంది కాబట్టి 5% జీఎస్టీని రీఎంబర్స్ చేస్తామని హామీ ఇచ్చాను. దానికి కట్టుబడి ఉన్నాం. దీనికి 15 కోట్లు అవుతుంది, అది కూడా ఇస్తాం. ఇది కాకుండా థ్రిఫ్ట్ ఫండ్ ఉంది, ఇది కూడా పెండింగ్ పెట్టారు. ఈ రోజే 5,386 మందికి 5 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పటికే మీరు చూస్తే 50 సంవత్సరాలకి పింఛన్ ఇస్తున్నాం. 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు చేశాను. ఆ విధంగా ఈరోజు 92,724 మందికి పింఛన్లు వస్తున్నాయి. 546 కోట్ల రూపాయలు ఒక చేనేత కార్మికులకు పింఛన్లకు ఇస్తున్నాం. ఇంకో పక్క ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నాను, నేతన్న భరోసా కింద అదనంగా 25,000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మీ జీవన ప్రమాణాలు పెరగాలి. మీరు కష్టాల్లో ఉన్నారు, అందుకే ఇవన్నీ చేస్తాం. ఇది కాకుండా రాష్ట్రంలోని మాస్టర్ వీవర్స్ అయితే కళాకారులు చేనేతలో 1,375 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించాం. ఈరోజు నేను చూస్తున్నాను, ఇక్కడ వినూత్నమైన కార్యక్రమాలతో ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు పారిశ్రామికవేత్త సుచిత్ర ఎల్లా గారిని అడ్వైజర్గా పెట్టుకున్నాం. ఎందుకంటే వాళ్ళు వ్యాపారాలు బాగా చేస్తారు కాబట్టి, టేస్ట్ ఉంటుంది కాబట్టి ఆవిడికి ఈ పరిశ్రమ మీద చాలా కమిట్మెంట్ ఉంది, ఏదో చేయాలని తపనుంది. అందుకే వారిని అడ్వైజర్గా పెట్టాం. జీతాల కోసం కాదు, ఆవిడ కార్లు లేక కాదు, కానీ మీకు సేవ చేయాలనే అవకాశం వారికి ఈరోజు కల్పించాం. తప్పకుండా వారు ఆలోచించాల్సింది, చాలా మంది పరిశ్రమలు ముందుకు వస్తున్నారు. టాటా వచ్చారు, బిర్లా వచ్చారు, పెద్ద పెద్ద సంస్థలన్నీ వస్తున్నాయి. వీళ్ళందరూ వచ్చి డిజైనర్స్ ఉన్నారు, ఇండియాలో బెస్ట్ డిజైనర్స్ ఉన్నారు. సినిమా వాళ్ళకు కూడా ఏ డిజైన్ తయారు చేయాలో తయారు చేసే డిజైనర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఎంపానల్ చేయమన్నాం. వీళ్ళిద్దరే కాకుండా ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి నేతన్న యొక్క ఏ విధంగా మీరు అవస్థపడుతున్నారు, మీ కష్టాలన్నీ తెలిసే విధంగా వినియోగదారుడికి అర్థం కావాలి. ఏ ఊర్లో నేచారు, ఎప్పుడు నేశారు, ఈ బట్ట యొక్క ఇదేంటి, మీరు మీ కుటుంబం ఏ విధంగా కష్టపడుతున్నారు అనేది తెలిస్తే ప్రపంచంలో కొనడానికి ఏమాత్రం కూడా వెనుకాడే పరిస్థితి లేదు. 10 రూపాయలు ఎక్కువ పెట్టుకుంటారు. అందుకే దీన్ని ట్రేసబిలిటీ అంటున్నారు. అది కూడా ఇంట్రడ్యూస్ చేయమన్నాను. ఈ ఎకో సిస్టమ్ మొత్తం మీరు చేనేత కార్మికుడు దగ్గర నుంచి, మీ డిజైన్ దగ్గర నుంచి వినియోగదారుడి వరకు ఒక పద్ధతి ప్రకారం చేయగలిగితే నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఇప్పుడు వచ్చే ఆదాయాన్ని 2 సుజావుగా చేసే అవకాశం వస్తుందని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దానికి ఇప్పటికే మీరు చూస్తే ఈ సంవత్సరం 1 ప్రోడక్ట్ 1 డిస్ట్రిక్ట్ కింద మన వాళ్ళు చాలా బాగా పనిచేశారు. 9 అవార్డులు వచ్చాయి. అందులో 3 చేనేత పరిశ్రమకే రావడం చాలా సంతోషం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరంతా కూడా ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ కింద ONDC కింద చేనేత ఉత్పత్తుల మార్కెట్ విస్తరిస్తున్నాం. ఇప్పటికే 2,000 చేనేత ఉత్పత్తులు ఇందులో నమోదైనాయి. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ ఇప్పుడే చెప్పాను. ఇంకొక పక్క వెంకటగిరి, మంగళగిరి, ఉప్పాడ, కాళహస్త్రి, రాజాంలో
74 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్లస్టర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో 1374 మంది పనిచేసే అవకాశం వస్తుంది. అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా ఒకసారి ఆలోచిస్తే ఇక్కడుండే చేనేత కార్మికులే కాదు, మొత్తం వెనుకబడిన వర్గాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీనే మేరు. 40 ఏళ్లుగా చూశాను, ఎన్ని రాజకీయాలు వచ్చినా కానీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డ వర్గం, వెన్నెముగా సహకరించిన వర్గం ఈ వెనుకబడిన వర్గాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చూసినప్పుడు మాకు ఒక బాధ్యత ఉంది. మీ వల్లనే అధికారంలో ఉన్నాం. సుదీర్ఘంగా రాజకీయాల్లో అధికారం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా చూసినప్పుడు ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఒక్క మాటలో చెప్పాలంటే కొన్ని వర్గాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీని బలపరిచిన ఏకైక వర్గం వెనుకబడిన వర్గాలని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే మరి పార్టీ కూడా మీకు రాజకీయాల్లో ప్రాధాన్యత తీసుకొచ్చాం. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టక మునుపు వెనుకబడిన వర్గాలు నామమాత్రంగా రాజకీయాల్లో ఉండేవాళ్ళు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా అగ్రభాగాన్ని నిలబెట్టిన వర్గం ఈ వెనుకబడిన వర్గాలు. 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెడితే గత ప్రభుత్వం 24%కు తగ్గించారు. నేను అందుకే చెప్తున్నా, మళ్లీ దీని మీద పోరాడవలసిన అవసరం ఉంది. సుప్రీంకోర్టులో కూడా సమస్య ఉంది. దీనికోసం పోరాడతాం, మీకు న్యాయం చేపిస్తాం. ఇంకో పక్కన మీరు చూస్తే ఒకప్పుడు ఆదరణ పథకం తీసుకొచ్చాను. ఆదరణ పథకం ద్వారా పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేశాం. ఇది సమైక్య ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టాం. మళ్లీ 2014లో ఆదరణ 2 కింద దగ్గర 964 కోట్లు ఖర్చు పెట్టాం. మళ్లీ మీ అందరికీ హామీ ఇస్తున్నాను, ఆధునికమైన మరమగ్గాలు కానీ ఇవన్నీ ఇవ్వడానికి ఆదరణ 3 తీసుకొస్తాం. మీకు న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు మీరు చూస్తే దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకి 15,000 నుంచి 25,000 పెంచాం. చేనేత నేతనులకు పెంచినట్టే సెలూన్లకి 150 యూనిట్ల నుంచి 200 యూనిట్లు ఉచిత కరెంటుకు ఏర్పాటు చేశాం. దీనివల్ల దగ్గర 40,000 కుటుంబాలకు లాభం వస్తుంది. గీత కార్మికులకి 10% మద్యం షాపులు 50% సబ్సిడీతో ఇచ్చాం. ఇప్పుడు బార్లు వస్తే బారుల్లో కూడా 10% వాళ్ళకు రిజర్వ్ చేశాం. మత్స్యకారులకు 217 జీవోను రద్దు చేశాం. అదే మరి మత్స్యకారుల సేవలో 20,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి మొన్నే డబ్బులు ఇచ్చాం. 259 కుటుంబాలకు ఇచ్చాం. ఇంకో పక్క సముద్రం పక్కనే వీళ్ళందరూ ఉంటారు కాబట్టి సముద్రం నాచు పెంచగలిగితే దానికి కెమికల్ వాల్యూస్ ఉన్నాయి, ఆదాయం ఎక్కువ వస్తుంది. సీవీడ్ నుంచి పరిశ్రమలు తయారు చేసే విధంగా కార్యక్రమాలు చేపట్టి ప్రత్యేకంగా మత్స్యకార మహిళల్ని ఇందులో భాగస్వాములు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా వడ్డెరున్నారు, వాళ్ళ వృత్తి రాళ్లు కొట్టి అమ్ముకోవడం. ఆ క్వారీస్ అన్ని మినిమం 10% వారికే రిజర్వ్ చేయాలని కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. వీళ్లే కాకుండా యాదవులు ఉన్నారు, గొర్రెలు కానీ అదే మరి పాలు కానీ పాడి పరిశ్రమలో ముందుంటారు, దాన్ని కూడా రివైవ్ చేస్తాం. ఇంకో పక్క కొరబ ఉన్నారు, వాళ్ళు కూడా చాలామంది ఈ యొక్క గొర్రెల పెంపకం వాళ్ళ జీవనోపాధి, అవి కూడా మళ్ళా ఒకసారి రివైవ్ చేస్తాం. నేను ఈరోజు ఈ సభ ద్వారా హామీ ఇస్తున్నా, నేతన్నలను ఆదుకుంటాం,
వెనుకబడిన వర్గాలకు అండగా ఉండి మిమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొక్కసారి స్పష్టంగా హామీ ఇస్తున్నా. సోలార్ ఇప్పుడే మంత్రి గారు చెప్పారు 2000 యూనిట్లు మాత్రం చేశామని. నేను నియోజకవర్గానికి 20,000 చేయమన్నాను. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఎస్సీ ఎస్టీలకి 60,000 వరకు, అదే మరి ఉచితంగా 2 కిలోవాట్ల వరకు ఇస్తున్నాం. బీసీలకు అదనంగా 20,000 రూపాయలు, అంటే 28,000 రూపాయలు అదనంగా ఇస్తున్నాం. అంటే దగ్గర దగ్గర 70,000 రూపాయలు 3 కిలోవాట్లకు సబ్సిడీ కేంద్రం ఇస్తే నేను ఒక 28,000 రూపాయలు అదనం చేసి 3 కిలోవాట్లు పెట్టుకోగలిగితే 98,000 రూపాయలు నేరుగా మీ అకౌంట్లో సబ్సిడీ ఇస్తాం. అక్కడి నుంచి ఇంక కరెంటు ఛార్జీలు కట్టే పనే ఉండదు. ఇప్పుడు నేతన్నలు ఉన్నారు, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేనంతా కూడా 200, 500 యూనిట్లు ఉచితంగా ఇస్తాను కాబట్టి కరెంటు ఉత్పత్తి చేయడం మానేయొద్దండి. అవసరమైతే మీరు పెట్టుకుంటే మీకు హామీ ఇస్తున్నా, ఈ 200 యూనిట్లు ఉచితంగా ఇస్తా. అదే సమయంలో మీరు ఉత్పత్తి చేసే కరెంటుకి అదనంగా డబ్బులు ఇచ్చే మార్గం కూడా నేను చూపిస్తాను. మీకు ఆ డబ్బులు కూడా ఇస్తాను. ఇక్కడ 10,000 రూపాయలు డబ్బులు సంపాదిస్తే అక్కడ 4-5 రూపాయలు డబ్బులు సంపాదించుకునే అవకాశం వస్తుంది. అది కూడా మీరు ముందుకెళ్ళండి. మీరు చేసుకోగలిగితే ఇది మంచి అవకాశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ ప్రభుత్వం దగ్గర ఎవరన్నా ఇళ్లు కట్టుకుంటే బీసీలకు 50,000 రూపాయలు అదనంగా ఇస్తున్నాం. ఇది ఇప్పుడే కాదు, చేనేత కార్మికులకు ఎప్పటి నుంచో ఈ కార్యక్రమాన్ని అమలు చేశాం. రాబోయే 5 ఏళ్లలో సంవత్సరానికి 40,000 రూపాయలు, 40,000 కోట్ల చొప్పున 2 లక్షల కోట్లు దగ్గర మీ మీద ఖర్చు పెట్టబోతున్నాం. స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్లు కల్పించాం. నా ఆలోచన ఒకటి, చట్టసభల్లో 33% రిజర్వేషన్లు వెనుకబడిన వర్గాలకు రావాలి. ఇది వచ్చే వరకు మీ తరపున పోరాడతామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీనే, స్పీకర్ కూడా బీసీనే. ఎంతో మంది కీలకమైన కేబినెట్ శాఖలు కూడా వాళ్ళకే ఇచ్చాం. ఇక్కడుండి సబితమ్మ కూడా ఒక వెనుకబడిన వర్గాలకు సంబంధించిన మహిళని. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి మనం ముందుకు పోతా ఉంటే 5 సంవత్సరాలు ఒక భయంకరమైన వాతావరణం. ప్రొద్దుటూరులో చేనేత వర్గానికి చెందిన నందం సుబ్బయ్య అతి కిరాతకంగా చంపేశారు. ఆ కుటుంబాన్ని ఆదుకున్నది తెలుగుదేశం పార్టీ. పల్నాడులో చంద్రయ్య, ఒక చంద్రయ్య కాదు, 10ల సంఖ్యలో వెనుకబడిన వర్గాలను చంపేశారు. ఆ చంద్రయ్య విషయం చూస్తే ఆ రోజు పాలకులు వాళ్ళ పేరు చెప్పమంటే ఏమాత్రం కూడా మెడ మీద కత్తి పెట్టి బెదిరించినా వాళ్ళు చెప్పిన మాట వినకుండా జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని ప్రాణం వదిలాడు. అది చూసినప్పుడు మా బాధ్యత ఎంత పెరుగుతుందో మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. బాధ్యత అదే మరి చేయాలనే కసి కూడా ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మంగళగిరికి వస్తున్నా. మంగళగిరి మామూలుగా అయితే ఫస్ట్ టైం, దీనికంటే మంచి సీట్లు ఉన్నాయి. మంచి సీట్లుంటే ఎలక్షన్లు వచ్చాయి. నేను ఆ రోజు సజెస్ట్ చేశాను, మంగళగిరిలో ఇంతవరకు మనం గెలవలేదు, ఒకేసారి గెలిచాం. ఎందుకంటే పార్టీని నడిపించింది నేనే కాబట్టి 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా కోటేశ్వరరావు ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు ఉంటే అప్పట్లో గెలిచాం. తర్వాత గెలవల. ఒకసారి సిపిఎంకి ఇచ్చాం, ఒకసారి బీజేపీకి ఇచ్చాం.
ఎప్పుడు ఈ సీటు మీద మాకు కొన్ని గొడవలు కూడా ఉండేటివి సిపిఎం సిపిఐ మధ్య. కానీ ఇవన్నీ చూసిన తర్వాత మనం గెలవలేదు, మన కార్యకర్తలు హుషారుగా లేరు కాబట్టి లాస్ట్ మూమెంట్ పోతున్నారు కాబట్టి ఆలోచించమని నేనైతే సజెస్ట్ చేశాను. సజెస్ట్ చేస్తే కాదు నేను ఇక్కడే నిలబడతానని నిర్ణయం తీసుకున్నారు. నేను అలో చేశాను. అది అయిన తర్వాత 5,000 ఓట్లతో ఓడిపోయాడు. ఓడిపోయినప్పుడు అన్నాడు, నేను ఎక్కడైతే ఓడిపోయానో అక్కడే భయంకర అద్వితీయంగా గెలవాలి, మంచి మెజార్టీతో గెలవాలని పట్టుదలతో ముందుకు వచ్చాడు. అది అతని పట్టుదల. మీలో కూడా సమస్యలున్నాయని పారిపోతే సమస్యలే మనల్ని ఫినిష్ చేస్తాయి. ఏదైనా సరే ఒక్కొక్కసారి కలిసి రాకపోతే కలిసి వచ్చే మార్గాన్ని కసిగా పనిచేయగలిగితే అది సాధ్యమవుతుంది. అది లోకేష్ ఈ నియోజకవర్గం నిలబెట్టాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి మీరు చూశారు 5,000 మెజారిటీతో ఓడిపోయిన కాన్స్టిట్యున్సీ 91,000 మెజారిటీతో గెలవడం అనేది ఒక చరిత్ర. అయితే దాంతో తృప్తి పడడం లేదు. ఈరోజు ఇక్కడే మీరు చూస్తున్నారు, ఏదైతే వీవర్ సేల పెట్టాడు ఒక ప్రయోగం 20 మగ్గాలు ఆయన సొంత డబ్బులతో పెట్టి దీన్ని అభివృద్ధి చేసి ఇప్పుడు ఇలాంటివి ఏ విధంగా చేయాలనో వర్కౌట్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్కన ఇప్పటికే 3,000 కుటుంబాలకి ప్రతిరోజు అతనే వచ్చి మీకు బట్టలు పెట్టి పట్టాలు మీకు అందించాడంటే అది పేదవాళ్ళ పట్ల, చేనేత పట్ల అతనికి ఉండే గౌరవం. ఇప్పటికీ ఒక 2,000 పనులు పూర్తి చేశాడు. ఆయన ఆలోచన ఒకటి, రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా ఈ మంగళగిరి ఉండాలనేది అతని సంకల్పం. తప్పకుండా నెరవేరుతుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే డిజర్వింగ్గా కూడా. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఈ నియోజకవర్గం ఎక్కువ మంది పేదవాళ్ళు ఉండే నియోజకవర్గం, చేనేత ఎక్కువ ఉండే నియోజకవర్గం. ఒక నాయకుడు దూరదృష్టితో ఆలోచిస్తే, అన్ని విధాలా ఆలోచించి కార్యక్రమాలు చేపడితే మీ ఆదాయం పెరుగుతుంది, మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అందులో మీకు ఇంకొక పక్క చూస్తే ఈ నియోజకవర్గం ఇప్పుడు రాజధానిలో భాగం. అందుకే మొన్న ఏదైతే స్వర్ణకారుల కార్పొరేషన్ పెట్టి దీన్ని కూడా అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు డెఫినెట్గా చేయమని చెప్పి ప్రోత్సహించాం. దానికి కూడా ముందుకు వచ్చి అవి కూడా చేస్తున్నారు. ఇంకో పక్కన నర్చర్ కూడా నేను అందరు ఎమ్మెల్యేలకు ఒకటే చెప్తున్నాను, ప్రజలకు అందుబాటులో మీరు ఉండాలి. మీకు ఓట్లేసి వాళ్ళు గెలిపించారు, మీరు శాశ్వతంగా ఎమ్మెల్యేగా ఉండాలంటే ఎప్పటికప్పుడు ప్రజల ఆదరణ పొందాలి. అప్పుడే మీరు పనులు చేయడమే కాదు, ప్రజలకు చేసిన పనులు చెప్పి ఎప్పటికప్పుడు నర్చర్ చేయాలని చెప్పాను. చాలామంది చేస్తున్నారు. వాళ్ళందరిలో కూడా నేను చూస్తే లోకేష్ అయితే ఒక్క అడుగు ముందుకేసి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు నియోజకవర్గానికి వస్తున్నాడు. ఇది కూడా ఒక మంచి సాంప్రదాయం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇక్కడ నామినేట్ పదవుల్లో కూడా నేతలకు తగిన గౌరవం దొరికింది. పద్మశాలి కార్పొరేషన్ నందం అబద్దయ్య ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్నాడు, నమ్ముకున్నాడు, పెద్ద మనిషి, అందుకే పార్టీ గౌరవించాం. ఇంకో పక్క మీరు చూస్తే డైరెక్టర్గా కందుల నాగార్జున, ఇంకో పక్క టీటీడీ బోర్డు మెంబర్గా తమ్మిశెట్టి జానకీదేవి. ఈ ముగ్గురిని కూడా మనం నామినేట్ చేసుకున్నాం. ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్గా జనసేన చెల్లపల్లి శ్రీనివాసన్ కూడా మనం నామినేట్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక పక్క ఎవరైతే ప్రజల కోసం కష్టపడ్డారో
మంచి మెజారిటీ సాధించారు. అలాంటి నాయకులను కూడా ప్రభుత్వంలో భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఇవన్నీ చేశాం. ఈరోజు నేను ఇక్కడ మీ అందరినీ చూసిన తర్వాత చాలా సంతోషం. ఎందుకంటే ఎన్నికల ముందు అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థ. నేను ముఖ్యమంత్రి కావడం మొదటిసారి కాదు, 4వసారి ముఖ్యమంత్రి అయ్యాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఏకైక ముఖ్యమంత్రి నేనే. ఆ రికార్డు ఎవ్వరూ బ్రేక్ చేయలేరు, ఎందుకంటే రాష్ట్రం కూడా విడిపోయింది. కాబట్టి 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశాను. అదే మరిగా అభివృద్ధి అంటే నాకేం కొత్త కాదు. ఈరోజు ఆ రోజు చూపించిన చొరవ, దేశంలోనే నెంబర్ 1 సిటీ హైదరాబాద్. అది ఆ రోజు నేను వేసినటువంటి ఫౌండేషనే. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం నేను చూస్తున్నాను, ఎంత లోతుకు పోతే అంత అఘాతం కనపడుస్తూ ఉంది. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి. వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి. వ్యవస్థలు అస్తవ్యస్తమైపోయినాయి. రోడ్లు కానీ అన్నీ కూడా పాడుపడిపోయినాయి. కేంద్రం అమలు చేసే సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ అన్ని డీఫంక్ట్ అయిపోయినాయి. ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ వచ్చాం. నేను ఒక మాట చెప్పాను, నేను కష్టపడేది పేద ప్రజల కోసం. మీకందరికి హామీ ఇస్తున్నా, సూపర్ 6 ద్వారా ఎన్నికల మేనిఫెస్టో అమలు చేస్తానని ఆ రోజు మీకు చెప్పాను. వచ్చిన తొలి రోజునే మీరు చూస్తే 3,000 రూపాయలు పింఛని 4,000 రూపాయలు చేశాను. 6,000 రూపాయలు దివ్యాంగులకు చేశాను. కిడ్నీ పేషెంట్లుంటే 10,000 ఇచ్చాను. బెడ్కే పరిమితమైన పేషెంట్లుంటే నేను ఒక మాట చెప్పాను, నేను కష్టపడేది పేద ప్రజల కోసం. మీకందరికి హామీ ఇస్తున్నా, సూపర్ 6 ద్వారా ఎన్నికల మేనిఫెస్టో అమలు చేస్తానని ఆ రోజు మీకు చెప్పాను. వచ్చిన తొలి రోజునే మీరు చూస్తే 3,000 రూపాయలు పింఛని 4,000 రూపాయలు చేశాను. మొదటి తారీఖున పేదల సేవలో మీ ఇంటికి వచ్చి మీకు ఇస్తున్నామంటే 10,000 ఇచ్చాను. బెడ్కే పరిమితమైన పేషెంట్లుంటే 15,000 రూపాయలు పింఛన్ ఇచ్చే ఏకైక ప్రభుత్వం, మానవత్వం ఉండే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఎక్కడ ఇవ్వాల 32,000 కోట్ల రూపాయలు పోయిన సంవత్సరం ఇచ్చాను. నేను ఒక మాట చెప్పాను, పింఛను ఏప్రిల్ నుంచి ఇస్తానని. తొలి నెలలోనే పింఛన్ని ఏప్రిల్ నుంచి అమలు చేసి మొదటి తారీఖున పేదల సేవలో మీ ఇంటికి వచ్చి మీకు ఇస్తున్నామంటే అది మీ పట్ల ఈ ప్రభుత్వానికి ఉండే ప్రేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఆ రోజు నేను చెప్పాను, తల్లికి వందనం ఇస్తా అన్నాం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తా అన్నాను. నేను అడుగుతున్నా, ఇక్కడే మిమ్మల్ని అందరినీ ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇచ్చామా లేదా? అందరికీ వచ్చిందా లేదా? అంత మునిపి ఏం చెప్పారు? ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని ఒక్కరికే ఇచ్చారా లేదా? మాట తప్పామా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది ఎన్డీఏ ప్రభుత్వం, అది మా చిత్తశుద్ధి. ఆ రోజు కూడా పింఛను ఆ రోజు చెప్పింది 4,000 చేస్తామని. 5 ఏళ్లు పట్టింది. 250 ముక్కుతూ మూలుగుతూ 5 ఏళ్లకు ఇచ్చారు. నేను చెప్పిన మాట నిలబెట్టుకున్నానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇదే కాకుండా మా ఆడబిడ్డలందరికీ దీపం పెట్టింది నేనే, వంట గ్యాస్ ఇచ్చింది నేనే. ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది కూడా ఫుల్ఫిల్ చేశాను. రేపు ఆగస్టు 15 మీ అందరికీ శుభవార్త. ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా జల్సాగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే బాధ్యత నాది.
ఒకప్పుడు మా ఆడబిడ్డలకి ఆర్టీసీలో కండక్టర్లు డ్రైవర్లుగా ఇచ్చాను, కొన్ని సీట్లు కూడా కేటాయించాను. ఇప్పుడు ప్రత్యేకంగా ఏ బస్సులో కావాలన్నా మీరంతా కూడా ఒక 5 రకాల బస్సులు రాష్ట్రం అంతా ఎక్కడ తిరగాలన్నా ఉచితంగా తిరిగే ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నామంటే అది మీ మీద ఈ పార్టీకి ఉండే గౌరవం. ఇదే కాదు, ఇంకో పక్క యువగళంలో ఒక హామీ ఇచ్చాం, యువతకు ఉద్యోగాలు ఇస్తా అన్నాం. 20 లక్షల మందికి ఉద్యోగ కల్పన ఒక మిషన్గా పనిచేస్తున్నాం. దానికి చైర్మన్గా లోకేష్ గారుండి దీన్ని ఏ విధంగా సాధించాలో వర్కౌట్ చేస్తున్నారు. ఇప్పుడు డిఎస్సి పెట్టాం, మెగా డిఎస్సి మొదటి సంతకం పెట్టాను. ఆగస్టు 30 లోపల 16,000 మంది టీచర్లు కొత్తగా నియమించి స్కూల్కి పంపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. ఇవి కాకుండా నిన్ననే అన్నదాత సుఖీభవ, రైతన్నుకు 20,000 రూపాయలు ఇస్తున్నాం, నేతన్నుకు 25,000 రూపాయలు ఇస్తున్నాం. అంటే అది ఈ ప్రభుత్వానికి నేతన్న పైన రైతన్న పైన ఉండే ప్రేమ, అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి కాకుండా ఇంకా అనేక కార్యక్రమాలు ఇచ్చాం. అన్న క్యాంటీన్లు పెట్టాం. అదే మాదిరిగా మీకు ఇచ్చే పీడిఎస్ అయితే బియ్యం అయితే ఎక్కడ